మీరు పంపించిన వీడియో ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకసారి ఇంకో తల్లికి, చెల్లికి, అక్కకి ఇలాంటి అవమానం జరగకూడదు. తెలుగుదేశం పొరపాటున తెలుగుదేశం పార్టీ కార్యకర్త గాని నాయకుడు గాని ఒక తల్లిని కించపరిచే విధంగా మాట్లాడితే వాళ్ళని క్షమించనని ఈ సభాముఖంగా తల్లిలందరికీ మీ లోకేష్ ఇస్తున్న హామీ. సార్, ఈ సందర్భంగా మీరు విన్నారు, లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, నా తల్లిని అవమానించారు. నా తల్లినే కాదు, జనసేనకు సంబంధించిన చిన్న చిన్న పిల్లలతో సహా అందరినీ అవమానించారు. వాళ్ళని క్షమించే పరిస్థితి లేదు, వాళ్ళు రెడ్ బుక్ లో ఉంటారు. రెండోది, మా పార్టీ నాయకులైనా సరే ఏ తల్లిని అవమానించిన, అక్కని, చెల్లిని, ఎవరిని, ఏ మహిళని అవమానించినా వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకొని శిక్షించే బాధ్యత లోకేష్ తీసుకుంటాడు అని చెప్పినటువంటి ఆ మాటకి ఈ రోజు జరుగుతున్న దానికి మీరు బ్యారేజ్ వేసుకోండి. ఈ సందర్భంగా లోకేష్ గారికి, ఆయన చేసిన ఆ రోజు మాటకి ఈ రోజు జరుగుతున్న యాక్షన్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా లోకేష్ బాబు గారికి. లోకేష్ బాబు గారు లాంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి కావాలా? ఇవాళ ఎన్డీఏ కూటమి, పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక మీటింగుల్లో ఏ మహిళనైనా సరే మీరు డిబేట్ లో కానీ బయట కానీ అసభ్యంగా మాట్లాడితే మీ పైన మా పార్టీ అని కూడా చూడండి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇది కదా నాయకత్వం కావాల్సింది రాష్ట్రానికి. బూతులు తిట్టే వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తారు, దాడులు చేసే వాళ్ళకి ఎమ్మెల్సీలు, మంత్రులు ఇస్తారు, చంపిన మర్డర్లు చేసిన మర్డరిస్టుల్ని ముఖ్యమంత్రి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. అది వాళ్ళ రాజకీయం. నిన్న చెప్తా ఉన్నాడండి, కారుమూరి నాగేశ్వరరావు చెప్తా ఉన్నాడు, ఇంట్లోకి తీసుకొచ్చి నరుకుతామంట. అంటే నరకటం ఇవన్నీ మాకు చేతకా కూరుకున్నాం అనుకుంటున్నారా? అంటే నరికితే కత్తికి, మిమ్మల్ని నరికితే ఒక రక్తం, మమ్మల్ని నరికితే ఒక రక్తం వస్తుందా? అది ఈ సమాజం ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోదు. రాజ్యాంగానికి కట్టుబడి నడిచే ప్రభుత్వం మా ప్రభుత్వం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే ఈ మాత్రం దాడులు చేయడం మాకు చేత కాదనుకుంటున్నారా? రమేష్ గారు గుడ్ మార్నింగ్.